హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సిరీస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు కూడా మరొక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా మనం పార్లర్కి ఎప్పుడూ కూడా వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ ప్యాక్ వేసుకోండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా కానీ 10 నిమిషాల్లో అయితే తెల్లగా మెరుస్తుందండి. ఈరోజు వీడియోలో మంచి పవర్ఫుల్ స్కిన్ వైటనింగ్ అయితే మీకు చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకైతే ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నిండుగా అయితే నీళ్ళని పోసుకోవాలి. మనం ఇంట్లో టీ తాగుతూ ఉంటాం కదండి, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఈ నీళ్ళని అయితే ఒక 2 నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలండి. నీళ్లు ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. మీరు ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని అయితే తీసుకోవాలి. ఈ కాఫీ పౌడర్తో చేసేటువంటి ఈ ఫేస్ ప్యాక్ ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఫుల్ గ్లోగా తెల్లగా 10 నిమిషాల్లో మారుతుంది. ఈ రెమెడీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇలా కాఫీ పౌడర్ వేసిన తర్వాత 2 నిమిషాల సేపు మరిగించుకోవాలి. ఈ కాఫీ పౌడర్ని మన స్కిన్కి వాడడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మన చర్మాన్ని ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుందండి. అంతేకాదండి, నిర్జీవంగా మారిపోయిన స్కిన్ని మంచి బూస్టింగ్ ఇవ్వడంలో కాఫీ పౌడర్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పంచదార అండి. 1 స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. పంచదార మన చర్మానికి సహజ సిద్ధమైన స్క్రబ్లా పనిచేస్తుందండి. చర్మం పైన ఉండే మృతకణాలను తొలగించడానికి పంచదార మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేయడానికి కూడా ఈ పంచదార అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి 1 స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకొని ఈ పంచదార వేసిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోవాలండి. తరువాత మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే 1 స్పూన్ వరకు కస్తూరి పసుపుని వేసుకోండి. లేదంటే నార్మల్గా పసుపు అయినా సరే 1 స్పూన్ వరకు వేసుకోండి. ఈ పసుపు వేయడం వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా కాంతివంతంగా మెరుస్తుందండి. ఎంత డల్గా ఉన్న స్కిన్ అయినా సరే చాలా వైట్గా బ్రైటనింగ్గా అయితే తయారవుతుంది. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకోండి. సగం నిమ్మ చెక్క నుంచి రసాన్ని అయితే పిండుకోవాలి. మనకి 1 స్పూన్ వరకు అయితే నిమ్మరసం అనేది సరిపోతుందండి. సగం చెక్కను నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ చర్మం పైన ఉండే పిగ్మెంటేషన్ మచ్చలను తొలగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి పిగ్మెంటేషన్ అని అలాగే నల్ల మచ్చలని చాలా బాగా ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి తరచూ మనం నిమ్మరసంని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న మచ్చలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. మీరు ఒక్కసారి ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే 10 నిమిషాల్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు మనం ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్లకు వెళ్ళి ఫేస్ ప్యాక్లు వేయించుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఒక్కసారి ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇదే ట్రై చేస్తూ ఉంటారండి. అంత పవర్ఫుల్గా అయితే మనకు పనిచేస్తుంది. మనం 1 గ్లాసు నీళ్ళని పోసి ఇవన్నీ వేసి మరిగించాం కదండి, మనకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటిని అయితే కనుక ఒక బౌల్ తీసుకొని పైన టీ ఫిల్టర్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకునే ఈ లిక్విడ్ని అయితే కనుక ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక మ్యాజికల్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయితే పనిచేస్తుందండి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాల సేపు అయితే వీటిని పక్కన పెట్టుకుందాము. మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ ఈ లిక్విడ్ అయితే కనుక కాస్త చల్లారిపోయింది. గోరువెచ్చగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుందామండి. 1.5 స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను.
మీరు తీసుకున్న లిక్విడ్ని బట్టి శనగపిండి అనేది వేసుకోండి. ముందైతే కొంచెం వేసి కలుపుకోవాలి. కాస్త పలచగా ఉందనుకోండి మరొక అర స్పూన్ వరకు శనగపిండిని వేసి కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ లిక్విడ్కి అయితే నాకు ఒక 1½ స్పూన్ వరకు శనగపిండి అనేది పట్టిందండి. శనగపిండిలో ఉండలేమి లేకుండా బాగా అయితే కలుపుకోవాలి. అస్సలు ఉండలనేవి ఉండకూడదు. ఈ శనగపిండిని వంటలలో మాత్రమే కాదండి, ఇలా మన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ఫేస్ అనేది చాలా బ్రైటనింగ్గా అయితే ఉంటుంది. ఇంతకుముందు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో శనగపిండిని ఎక్కువగా వాడేవారు. వారు ఈ శనగపిండిని వాడడం వల్ల స్కిన్ అనేది ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండేది. అంతేకాదండి, స్కిన్ మీద ఎటువంటి ఎలర్జీస్ కానీ లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ర్యాషెస్ కానీ రాకుండా ఉండేవండి. వారంలో 2 సార్లైనా ఈ శనగపిండిని మన స్కిన్కి యూజ్ చేయడం వల్ల మన శరీరం పైన ఉన్న జిడ్డు అనేది తొలగిస్తుందండి. మొటిమలు మచ్చలను తగ్గించి మన స్కిన్కి ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుందండి. మన చర్మాన్ని మృదువుగా తయారు చేయడానికి ఈ శనగపిండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, మన ఫేస్ పైన ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా ఈ శనగపిండి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి శనగపిండిని ఖచ్చితంగా వేయాలి. తర్వాత మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి తేనె వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు తేనెను వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ ఫేస్ ప్యాక్లో తేనెని ఉపయోగించడం వల్ల మన చర్మం అనేది చాలా మృదువుగా ఉంటుందండి. తేనె సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్లా పనిచేసి పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీనిలోని యాంటీబ్యాక్టీరియా గుణాలు మొటిమలను తగ్గించి అలాగే నల్లటి మచ్చలను రాకుండా మాయం చేస్తాయండి. మన చర్మం పైన ఉన్న డల్నెస్ని పూర్తిగా తగ్గించి మన ఫేస్ అనేది మంచి గ్లోగా కాంతివంతంగా మెరిసేలా చేయడానికి తేనె అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇలా తేనె వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకుంటే మనకి ప్యాక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఇలాంటి బ్రష్ కానీ లేదంటే కనుక కొంచెం కాటన్ని తీసుకొని అప్లై చేసుకుందాము. ఫస్ట్ ఫేస్ని అయితే కనుక నీట్గా అయితే వాష్ చేసుకుందాము. ఇక్కడ నా హ్యాండ్ చూడండి ఎలా ఉందో. ఈ ప్యాక్ వేసిన తర్వాత హ్యాండ్ ఎలా ఉందో మీరే చూద్దరు, గమనించండి. ఇప్పుడు నేనైతే కనుక ఒక బ్రష్ తీసుకొని మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేస్తున్నాను. మీరు బ్రష్ లేదనుకుంటే కొంచెం కాటన్ని తీసుకొని ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేయాలి. మనం ఫేస్కి ఏ ప్యాక్ వేసినా కూడా ఫేస్కి అలాగే నెక్కి హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా వేయాలండి. లేదంటే ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది, నెక్ హ్యాండ్స్ అనేవి డల్గా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏ ప్యాక్ వేసుకున్నా కూడా చక్కగా ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా ప్యాక్ అంతా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా అయితే స్క్రబ్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా సర్క్యులర్ మోషన్లో అయితే ఇలా మసాజ్లా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువసేపు ఆరాల్సిన పని కూడా లేదు. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత వెంటనే అయితే చల్లటి నీటితో మీకు కడిగి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఉన్న హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ అనేది మీరే చూడండి. మనం పార్లర్లకి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలాంటి ప్యాకులు వేసుకొని మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే మెరిపింపజేసుకోవచ్చు. తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.